దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ యొక్క సమయంలో వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మొదటిగా మార్కు సువార్త 2వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుతున్నాము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఎంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయువు గలవానితో చెప్పాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ కపెర్నహూము అనే స్థలంలో యేసుప్రభు అక్కడ వెళ్ళడము అక్కడ తటస్థించింది. తర్వాత ఆయన ఉన్నాడని చెప్పి అనేకులు అక్కడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెంబడి చాలా మంది వచ్చేవారు. ఎందుకంటే చాలా మందికి స్వస్థతలు అవసరం. ఇప్పుడు ఈ రోజులలో మనం చూసినట్లయితే స్వస్థత కోరికలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యుద్ధకు వస్తే, మరి విశ్వాసంతో వస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయనే ఉద్దేశంతో చాలా మంది అక్కడ కూడుకోవడం జరుగుతుంది. అయితే మొదటగా మరి యేసుప్రభుతో ఇక్కడ అనేకులు గుంపులుగా కూడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఏమైందంటే, ఒక పక్షవాయు గలవాడు ఉన్నాడు. ఆయన మరి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. మంచంలో ఉంటే వారి స్నేహితులు అందరూ ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఆయన దగ్గర తీసుకొని వెళ్ళాలంటే ఒక ఇంటిలో ఉన్నాడు అనమాట యేసుప్రభు. అయితే ఆ ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మనం చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాణిని పరుపుతుంది. అయితే ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ ఉంటే, అప్పుడు ఆ దినాలలో పెంకుటీన్లు ఉండేటి. ఆయా పెంకలని తీసేసి అందులో నుండి మంచం మీద ఉన్నటువంటి పక్షవాయు గలవాన్ని యేసుప్రభు ఎదుట దించిండు అనమాట. అయితే యేసుప్రభు అది చూసి చాలా ఇంత విశ్వాసంతో రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళ స్నేహితుల విశ్వాసం చూసి దేవునికి కనికరం కలిగిందనమాట. కనికరం కలిగినప్పుడు యేసుప్రభు అతన్ని చూస్తాడు, ఆ పక్షవాయు గలవాన్ని చూస్తాడు. చూసి ఏమంటాడంటే, ఇక్కడ యేసు వారి విశ్వాసము చూచి అని ఉంది ఇక్కడ వాక్యంలో. అయితే మరి మనము చాలా విషయాలలో, కొన్ని విషయాలలో విశ్వాసం ఉంటుంది మనకు, కొన్ని విషయాలలో విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, మరి నమ్మిన వానికి ఫలం దయచేయవాడని కూడా మనం నమ్మవలేను కదా అని హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ ఎప్పుడైతే మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. విశ్వాసం అంటే ఏంటిది? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అయితే ఇప్పుడు మనం లేనిది మనం ఉన్నట్టుగా ఊహించుకోవడమే విశ్వాసం. అయితే మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది అనమాట. మనము దేవుని చూడడం లేదు, మరి ఆయన ఎట్లుంటాడో కూడా ఎవరికి తెలియదు. అయితే చూడకుండా మనము విశ్వసిస్తున్నాం దేవుణ్ణి. అందుకని దేవుడు ఏం చేస్తాడు? మన విషయంలో సంతోషిస్తాడు అనమాట. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు అదే చేసిండు. యేసు వారి విశ్వాసం చూసి సంతోషించి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయు గలవానితో చెప్పాను. అయితే మరి యేసు ప్రభు ఇక్కడ అనవలసిన మాట ఏంటిది? నేను నిన్ను స్వస్థపరుస్తున్నా, నువ్వు అక్కడ మంచంలో పడుకోవద్దు, నువ్వు లేచినాడు నా నామమున అని యేసుప్రభు అక్కడ చెప్పాలి. కానీ యేసుప్రభు ఏమంటుడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని అంటుడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయు గలవానితో చెప్పాను. అంటే ఇప్పుడు ఎందుకు అట్లా అన్నాడు వచ్చింది యేసుప్రభు? రోగానికి పాపానికి మరి ఏం తేడా ఉన్నది అంటే, మరి ఎప్పుడైతే మన పాప రోగం అనేది పోతుందో అప్పుడు శరీరంలో ఉన్నటువంటి వ్యాధి పోతుంది. అయితే చాలా మంది మనం చూస్తున్నాం ఈ దినాలలో వ్యాధులు వస్తున్నాయి. ఎన్ని దవాఖానలు ఎక్కువైనాయి, అన్ని రోగాలు ఎక్కువైనాయి. ఇంకా హాస్పిటల్స్ కడుతున్నారు, ఇంకా వ్యాధులు కూడా ఎక్కువైతున్నాయి. కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. కోవిడ్ వ్యాధి కూడా చిన్నప్పటి నుంచి మనం ఎరగనటువంటి వ్యాధి. అది ఎంతోమంది చనిపోవడం జరిగింది. అయితే మరి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి.
అయితే దీనికి అంతటికి కారణం ఏంటిది అంటే పాపరోగము. హృదయం ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అంటుండు దేవుడు. అయితే మనం ఎప్పుడైతే మనకు వ్యాధి వచ్చిందో, మనకు బాధ కలిగిందో, అప్పుడు వెంటనే మనం ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొనినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపం కూడా ఆయన రక్తంలో తుడిచివేస్తాడు మనల్ని. అప్పుడు ఎప్పుడైతే మన పాపాలు పోతాయో మన రోగాలు కూడా తక్కువైపోతూ ఉంటాయి. అదే అన్నమాట. ఇప్పుడు మనకు తెలియదు ఆ విషయం. ఇదొక సీక్రెట్. ఏం సీక్రెట్ ఇది? మనకు వ్యాధులు వచ్చినప్పుడు ఎందుకు ఇది వచ్చిందో అని భయం అవుతూ ఉంటుంది. ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలన్నా కానీ, ఇంకా వేరే సిటీ స్కాన్ చేయాలన్నా కానీ, లేకపోతే హాస్పిటల్స్లో చుట్టూ తిరగాలన్నా కానీ మనకి ఏమవుతుంది? చాలా భయం అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయినానో నాకు సహాయం చేయి తండ్రి అని మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా కనికరం చూపి నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. అయితే దాని విషయంలో మనకి ఏముండాలా? మనకు విశ్వాసం ఉండాలన్నమాట. అయితే ఇక్కడ శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండి వారు, ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిది. అయితే ఇక్కడ మరి ఎవరున్నారంట? శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు కూడా యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఈయన దేవుడా, ఈయన స్వస్థత చేస్తున్నాడు, ఈయన దేవునిలాగా మాట్లాడుతూ దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని వీళ్ళు ఏం చేస్తున్నారు? మనసులో అనుకుంటున్నారు. వారు తమలో తాము ఇలా ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, అంటే దేవునికి ఆత్మ ద్వారా వాళ్ళు సనిగేది, వాళ్ళు గునిగేది అన్నీ తెలిసిపోయినాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ఈ పక్షవాయు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా అని అంటాడు యేసు ప్రభు. ఏమంటాడు? ఈయనతో నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని ఎవరికైనా చెప్పడానికి సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యం? అది యేసు ప్రభుకే సాధ్యం. ఎందుకు ఆ రీతిగా అంటున్నాడు యేసు ప్రభు అంటే, ఆయన మన కొరకు మరి శ్రమ పడ్డాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆయనకు అధికారం ఉన్నది. నీ పాపములు క్షమింపబడి నేను చెప్పడానికి యేసు ప్రభుకి అధికారం ఉన్నది. మళ్ళీ నువ్వు పరపెత్తుకొని నడువు అని చెప్పగలరా? ఎవరైనా చెప్పలేరు. ఎందుకంటే మరి ఆ మాట యేసు ప్రభు పలికితేనే అది అక్కడ జరుగుతుంది. మనం మామూలుగా సింపుల్గా నువ్వు ఇట్లా చేయి, ఇట్లా అయిపోతుంది, అట్లా అవునుగాక అని అంటే జరగదు. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి శక్తి అది వేరు. ఆయన దేవుడు కనుక ఆ రీతిగా చెప్పగలుగుతున్నాడు. అయితే వీళ్ళతో అంటున్నాను అనమాట, మరి అట్లా చెప్పడము సులభమా అంటున్నాడు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాను. భూమి మీద ఎవరికి అధికారం ఉన్నది? యేసు ప్రభువుకు అధికారం ఉంది. పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నానని తక్షణమే వాడు లేచి పరపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మయంపరచు. అంటే వేరే వాళ్ళు అనమాట, శాస్త్రులు కాక వేరే వాళ్ళు ఏం చేసిండ్రు? ఇటువంటి కార్యాలు ఎప్పుడు కూడా చూడలేదు. అంటే పక్షవాయు గలవాడు వాడు కాలు చేతులు పడిపోయి నడవలేకుండా ఉన్న పరిస్థితిలో వాడు ఏమైండు? వాడు లేచి నడవగలిగాడు. అంటే అలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఒకవేళ నన్ను విశ్వసించి నా యొక్క సేవ చేస్తున్నప్పుడు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. కానీ అది మనుషుడు స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు అనమాట. అయితే మరి యేసు ప్రభు యొక్క శక్తి ఎటువంటిదంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, ఆయన దయ్యం పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి బహు జన సమూహంలో ఆయనను వెంబడించాడు. అంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట మనకు ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేసిండు. ప్రతి రోగం కూడా దేవుడు అక్కడ స్వస్థత చేసిండు అని మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి మనము అడిగినట్లయితే ఏం జరుగుతుందంట?
ఇక్కడ 7వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకు. అయితే ఇక్కడ ఏమంటుండే యేసు ప్రభు, నమ్మకంతో విశ్వాసంతో మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో అది తప్పకుండా మనకు పొందుకుంటాం అన్నమాట. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూద్దాము. 11వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడి ఉన్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. యేసు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యములకు వెళ్ళి తిరిగా గాలికి కదులుచున్న రెల్లున. అయితే ఇక్కడ మనకు ఏం తెలుస్తుందనంటే, గుడ్డివారు ఇంకా అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట మనకు. ఏమని, గుడ్డివారు ఏమైంది, చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు. అయితే ఇవన్నీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే మరి వీళ్ళు అవన్నీ చూస్తున్నారు కానీ చూడనట్టే ఉంటున్నారు అనమాట. ఇంకొకటి యోహాను సువార్త ఆఖరిగా మనం చూస్తున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు ఎటువంటి వాడో మనకు అక్కడ తెలుపబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. ఇవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడాను. ఇక్కడ ఏమంటాడు, చాలా సూచక క్రియలు యేసు ప్రభు చేసిండంట, కానీ బైబిల్లో రాయబడి లేదంట. దేవుడు చేసిన కార్యాలంట సముద్రం అంత ఇంకు, భూలోకం అంత పుస్తకం కూడా సరిపోదంట రాయాలంటే. అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసిండు. అయితే ఇక్కడ కొన్ని రాయబడలేదని యోహాను ఇక్కడ మనకు రాస్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లయితే. అయితే యేసు క్రీస్తు ఎవరు, దేవుని కుమారుడని మనం విశ్వసించి నమ్మినట్లయితే మనం జీవం పొందుకుంటాం. జీవం పొందుకోవడం అంటే దాని అర్థం ఏంటిది? జీవం పొందుకోవడం అంటే ఏంటిది? చిరకాలం జీవించడం. పండు ముసలాం ఉందనుకోండి, చాలా ఓల్డ్ ఉమెన్, 80-90 ఇయర్స్, మరి నేను చనిపోయే టైం వస్తుంది, చనిపోతావా అంటే ఇంకా మన్మని పెళ్లి చూసి చచ్చిపోతా కొడుక అంటది. అంటే ఆమెకి ఏముంది, ఆమె జీవం మీద ప్రాణం ఉంది, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. అట్లనే దేవునికి మనం మరణించేది ఇష్టం లేదు కనుక దేవుడు ఏం చేసాడు, మనకు జీవం ఇచ్చాడు. అయితే ఇప్పుడు మన రియల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు అంటే ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత మనకు అస్సలు రియల్ లైఫ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అది యేసుప్రభు ఇచ్చినటువంటి జీవము. అయితే అది ఎన్నటికీ కూడా ఇక మనము చనిపోము. బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అంటాడు. కనుక మరి దేవుని మాట సత్యం, నేనే మార్గమును సత్యమును జీవము అని యేసుప్రభు చెప్పిండు అనమాట. అయితే విశ్వాసంలో బలపడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఇంకొక మాట చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 ఇక్కడ ఏమంటాడు, ఆ కాలమున శిష్యులు యేసునందుకు వచ్చి పరలోకం రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, చిన్న బిడ్డను పోలినటువంటి హృదయం మనకు ఉండాలి. చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు మనం తరిమినా కానీ, కొట్టినా కానీ, తిట్టినా కానీ, బాధ పెట్టినా కానీ మళ్ళీ మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూర్చుంటారు. మనం చేయబట్టుకుంటే వాళ్ళు వస్తారు. అంటే అటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళే ఇక్కడ ఉంటారంట,
పరలోక రాజ్యం. నీ కోపము ఎప్పటిదాకా ఉండాలా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీ కోపం వెళ్ళిపోవాలి. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అయితే వెంటనే మనం ఎన్నో మాటలు అనుకుంటాం, ఇంట్లో కూడా మన ఒకరికొకరు పడదు. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంట్లోనే నీ గురించి సాక్ష్యం లేదంటే బయట వారు ఎట్లా సాక్ష్యం చెప్తారు? చెప్పలేరు. ఇంట్లో నువ్వేం చేయాలా? అందరినీ ప్రేమించాలా, అన్ని విషయాలలో గౌరవించాలా. తర్వాత వాళ్ళు తప్పు చేసినప్పుడు, లేకపోతే నీవే తప్పు చేసినప్పుడు వాళ్ళను నువ్వేం చేయాలా? బాధ పెట్టొద్దు. వాళ్ళు నిన్న ఒకవేళ అన్నా కానీ మనము చూసి చూడనట్టే ఉండాలా. అప్పుడే నీ విషయంలో వాళ్ళకు శ్రద్ధ కలుగుతుంది, నిన్ను వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారు. అది చిన్నపిల్లకు ఉన్నటువంటి స్వభావం అనమాట. యేసుప్రభువు అంటుంది ఇక్కడ, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయం. పరలోకంలో ప్రవేశించాలంటే మనం హృదయ శుద్ధి ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటే అప్పుడు మనం దేవుని రాజ్యంలో చేరుతాం. అయితే ఇక్కడ పక్షవాయు గలవాన్ని మనం చూసినాం కదా. మరి ఆయన పాపములు మరి ఒప్పుకున్నట్టు మనసులో మనకు తెలియదు, దేవునికి తెలుసు అది. అంతే, ఆయన పాపములు ఒప్పుకున్నాడు కనుక దేవుడు ఆయన పాపములు వెంటనే క్షమించు. ఎవరికి తెలియదు ఆయన ఒప్పుకున్నది, ఎవరికి తెలియదు. కానీ దేవుడు చూసిన ఆయన హృదయం చూసి ఫస్ట్ మాట ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. కాబట్టి మనము చర్చికి వెళ్తుంటాము, వస్తుంటాము, ఇంట్లో కూడా ప్రార్థన చేస్తుంటాము, ఇంకా వాక్యం గురించి మాట్లాడతాం. కానీ మనము అప్పుడే రక్షణ పొందినాము, బాప్టిజం తీసుకున్నాము, మనం పాపాలు చేయమనుకుంటాం. ఆ రీతిగా కాదు. మనం ఎప్పుడు ఏదో ఒక మాటలో తప్పిపోతాం, చూపులో తప్పిపోతాం, ప్రవర్తనలో తప్పిపోతాం. ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి ఎన్నో మన హృదయంలో జమై ఉంటాయి. అవి మనం ఏం చేయాలా? మనం ఒప్పుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. ప్రతిరోజు కూడా నేనే విషయంలో తప్పిపోయిన ప్రభువా నన్ను క్షమించు, పలానా తప్పు చేసిన, పలానా పాపం చేసిన, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి అని మనం దేవుడిని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అవన్నీ కూడా కడుగుతూ ఉంటాడు. రోజు మనం స్నానం చేసుకుంటాం కదా, అట్లా హృదయం కూడా స్నానం, వాక్యంతో మనం ఉదక స్నానం చేసుకోవాలి. వాక్యంతో మనం ఏం చేసుకోవాలా? ఉదక స్నానం మనం చేసుకోవాలి. అప్పుడు దేవునికి మనకున్న సహవాసం బలపడుతుంది, దేవునికి మనం దగ్గరగా ఉంటాం. కాబట్టి మరి ఈ యొక్క వాక్యం నేను ముగిస్తున్నా. కొద్ది మరి ఇప్పుడు ఒక చిన్న పాట నేను ఒక 1 verse 2 verses పాడతాను. పాడినాక ప్రార్థన చేస్తాను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా,
నీ దాసుడాలకించు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతి 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 స్తోత్రములు తండ్రి. తండ్రి నాయన, మరి ప్రభా ఇంతవరకు నైనా వాక్యం ధ్యానించుకోవడానికి మీరు సహాయం చేసినారు ప్రభా. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి తండ్రి నాయన, ఆ దినమున నా ప్రభా మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఆ యొక్క పక్షవాయు గలవానితో నైనా నువ్వు అన్నావు తండ్రి, అయ్యా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి కనుక నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పినావు నాయన. అయ్యా నాయన, మరి ఆయన పాపములను క్షమించినందుకు నీకు స్తోత్రం నాయన. ఆయన పాపాలు ఒప్పుకునే మనసు ఆయనకి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా మరి మేము కూడా నాయన అదే రకంగా ప్రభా మరి మా పాపములు ఒప్పుకొని మా రోగంలో నుంచి విడుదల పొందుటకు మీరు మాకు సహాయం చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయండి. ఏ విషయం ఎదురైనా కానీ ప్రభా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ రోగం వచ్చినా మొదట మా పాపములు క్షమింపబడిన తర్వాతనే అవన్నీ స్వస్థతలు అయితే అని నాయన విశ్వాసంతో నమ్ముటకు మీరు సహాయం చేయండి ప్రభా. తండ్రి, పాపాలు ఒప్పుకునే మనసు మాకు దయచేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేసి నాయన తిరిగి మరొకసారి మేమందరం కలుసుకొని నేను స్తుతించే భాగ్యం దయచేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభు నీ ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.